సార్ 3 మటర్లు ఒప్పుకున్నారు కదా Yes, వాడు. yes. అందులో కన్విక్షన్ వచ్చిందా? లేదు సార్, ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది. కేసు ట్రయల్ జరుగుతూ ఉంది. అంటే ఆ కేసులో ఫస్ట్ కేసులో కంప్లైంట్ లేరు. ఫస్ట్ లేరు. మరి కంప్లైంట్ తీసుకున్నారు అక్కడ? తీసుకున్నారు సార్. తర్వాత తీసుకొని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసి అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ చేసి లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కరెక్ట్గా జరిగాయి. అండ్ కానీ అక్కడ ఫస్ట్ కేసులో కంప్లైంట్ వచ్చిన బాడీ రికవర్ అయినా కానీ అక్కడ మన వాడిన ఎక్విప్మెంట్ ఉండదు కదా వాడి దగ్గర, ఏ సార్ హామ్ లేదు కదా వాడి దగ్గర. ఇది దేంతో చంపాను, ఎలా చంపాను? బైండింగ్ వైర్ మనకి ఉంటుంది కదా, ఆటో బైండింగ్ వైర్ అని, చాలా హార్డ్. అది రికవర్ అయిందా? లేదు, అది మనకు కనిపించలేదు. కానీ బాడీ ఉండింది ప్రూఫ్ కరెక్టే. కానీ రేపు పొద్దున్న డిఫెన్స్ కూడా అది నీటి తీసుకుంటూ ఎలా చంపాడు, ఏం చెప్పాడు అని అడుగుతారు. ఇప్పుడు ధర్మవరం స్టేషన్ నుంచి ఆ బాడీ మేము ట్రేస్ చేసింది దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఎక్కడో ఒక వ్యక్తికి సంబంధించిన పొలాల్లో ఆడ బాడీ ఉందన్న సంగతి ఎవరు చెప్తే మాకు తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. సో లీడ్ చేసేది ఎవరు? వాడే చేస్తాడు. సో అక్కడ లీడ్ చేసినప్పుడు ఓన్లీ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అంటారు. అంటే పోలీసు వాళ్ళకి చెప్పే కన్ఫెషన్ చట్టంలో ఒప్పుకోరు. దానికి లీడింగ్ ఏదో ఒకటి ఉండాలంటారు కదా. ఆ లీడింగ్ ఏముంది అక్కడ అంటే డెడ్ బాడీ ఉంది. ఇప్పుడు డెడ్ బాడీ ఉందన్నప్పుడు లీడ్ వచ్చేసినట్టే కదా. సో అక్కడ కనెక్టివిటీ ఆటోమేటిక్ వచ్చేసింది. ఫిక్సప్ చేసుకున్నారు. కన్విక్షన్ గ్యారంటీ పడుతుంది సార్. రైట్, సూపర్. తర్వాత అండి సార్ 3 కేసులు తీసుకొచ్చిన మీ ఆఫీసర్లు ఏమన్నారు? ఎక్సలెంట్ సార్. ఇంకేమంటారు సార్, దానికి ఏబిసిడి అవార్డుకి నామినేట్ అయ్యింది కానీ జస్ట్ మిస్ అయింది. అప్పుడు ఇంకా మంచి కేసులు ఏవో డిటెక్ట్ చేశారు. కరెక్టే కదా సార్. మరి అప్పుడున్న ఇన్స్పెక్టర్లు ఏం చేశారు? ఇన్స్పెక్టర్ గారే సార్. నేను అప్పుడు ఎస్ఐ, మీకన్నా ముందు అప్పుడు నేను ఎస్ఐ సార్. అవును, వాళ్ళు ఎందుకు దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు సార్? మా చిన్న పెద్ద సార్ అని చెప్పేసి మాకు సిఐ గారు ఉంటారు. ఆయన మేమందరం కోఆపరేటివ్గా చేస్తాం దాన్ని. అంటే లీడ్ ఇచ్చింది మేము అనమాట, ఇంట్రాగేషన్ చేసింది మేము. అంటే వాడు అంత కరడుగొట్టిన క్రిమినల్ ఎలా బ్రేక్ అయ్యాడని సార్ మనం పేషెన్స్గా కూర్చోవడం, ఎమోషనల్ బ్రేక్ చేశారు. ఎమోషనల్ బ్రేక్ 100% జరిగింది సార్ అక్కడ. ఎందుకంటే కొద్దిగా రెచ్చగొట్టాం వాడిని. నువ్వేం పెద్ద ఇదేం కాదు కదరా అంటే, వాడు టెంప్టేషన్ అయిపోయి నేను వాళ్ళకంటే పెద్దోడిని వీళ్ళకంటే పెద్దోడిని అన్నాడు. ఒక మర్డర్ చేస్తే వాళ్ళకంటే పెద్దోడిని ఎట్లయితారా అంటే, ఎవరు చెప్పినారు సార్ నేను ఒకటి చేసినానని, నేను దగ్గర 3 చేశానని చెప్పారు. సో అది పోలీస్కి బెనిఫిట్ అయింది. ఆ రకంగా మేము చూస్తే అది నిజమా కాదా అని చూస్తే 100% అన్ని ఇంటర్లింక్ వచ్చేసాయి. అక్కడ మాకు మంచి అప్రిషియేషన్. సూపర్. తర్వాత అండి సార్ దాని తర్వాత మేము పట్నం స్టేషన్ అని చెప్పి, అండ్ ముదిగుబ్బ కదిరికి మధ్యలో వస్తుంది అనమాట. అది సత్యయేసు బాబు సార్ మాకు అప్పుడు ఎస్పీ గారు ఉన్నారు. ఆ సార్ ఉన్నప్పుడు బాగా చేశాం సార్. ఎందుకంటే అడంగా మంచి టాస్క్లు ఏమంటే, పోతుకుంటలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ఓరియంటెడ్గా ఒక బడన్నపల్లి అని ఒక ఊరు ఉండింది. ఆ ఊర్లో ఎక్కువ ఇష్యూస్ వస్తుంటాయి రిపీటెడ్గా. ఎలక్షన్ మారిపోయింది కాబట్టి గవర్నమెంట్ మారిన వెంటనే కొట్లాడుకునేది ఇవన్నీ జరుగుతా అంటే, ఒకరిని తీసుకొచ్చి ఫిజికల్గా కౌన్సిలింగ్ అంటే ఏందో ఆ రోజు మేము చేసాం సార్. ఎక్సలెంట్ ఆఫీసర్ సార్. అట్లా ఆఫీసర్స్ ఎక్సలెంట్. ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే మీనింగ్ వేరే. ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే ఆ మజానే, ఐ మీన్ ఆ భయం సార్. మెయిన్ పోలీస్ అంటే భయం ఉండాలండి. దాని తర్వాత కంట్రోల్ అనేది ఎలా అయిపోయిందంటే, మనం ఎన్ని లీగల్ యాక్షన్స్ తీసుకున్నా అంత కంట్రోల్ రాస్తా. అంటే నేను బియాండ్ ద లా మాట్లాడకూడదు, బీయింగ్ ద లా అబైడింగ్ ఆఫీసర్. బట్ నిజం ఇది. అలా కంట్రోల్ చేస్తేనే సిస్టమ్ కొంతమంది మారుతారు, సెట్ అవుతారు. ఎవరు స్కూల్లో టీచర్ అయినా అంతే కదా సార్. ముందు మాట చెప్తాడు, వినకుంటే బెత్తం వేసి కొడతాడు. ఎందుకు ఇంట్లో అమ్మానని అంతే కదా. అమ్మానైనా 2 దెబ్బలు వేసి మార్చాల పిల్లోని అనుకుంటారు. మేము వేస్తే అది ఇల్లీగల్ అయిపోతుంది. ఓకే. తర్వాత దాని తర్వాత సార్ పోతుకుంట ట్రాన్స్ఫర్ అయిపోయాము. దెన్ పట్నం పోలీస్ స్టేషన్లో పీస్ఫుల్గా జరిగింది. ఓకే. అక్కడ ఓన్లీ మాకు ఈ సరాయి చేసేదే టాస్క్ ఉంది. ఊర్లు మారిపోయినాయి, చాలా కేసులు పెట్టాము. దగ్గర 90 కేసులు పెట్టాము అప్పుడు. మంచి కేసెస్ అన్ని సరాయికి సంబంధించిన కేసులు. అదొక టాస్క్ ఉంది, అందుకే పంపించారు అప్పుడు ఎస్పీ గారు కూడా. అక్కడ ఎక్కువ ఫ్లో అవుతుంది, లిక్కర్పై కంట్రోల్ చేయకుండా వచ్చేసేసి. రైట్. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసి సిఏగా ప్రమోషన్ తీసుకున్నాను. అండ్ నేరుగా వచ్చి రైల్వేలో ఫస్ట్ పోస్టింగ్ రైల్వే. రైట్ సార్. మీరు ఎస్ఏగా స్టార్ట్ అయిన దగ్గర నుండి సిఏ ప్రమోషన్ మధ్యలో మీకు చాలా మంది పనిచేశారు. అశోక్ బాబు గారు ఉన్నారు, తర్వాత యేసు బాబు గారు. అవును సార్. అందరి దగ్గర ఎవరు మీకు బాగా నచ్చిన ఆఫీసర్? అంటే అందరూ ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కాదన్ను, కానీ మీ మైండ్ సెట్కి లింక్ అయిన వాళ్ళు సార్. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్, ఫిజికల్ కౌన్సిలింగ్ ఏందనేది. అట్లా స్పెసిఫిక్గా పేరు ఎందుకు అన్నట్టుగా అలాంటి ఆఫీసర్లు తిరిగి చేస్తే ప్రౌడ్గా అనిపిస్తుంది. పోలీసింగ్కి విలువ ఉంటుంది. అవును సార్. ఇక్కడికి వచ్చారు మీరు, లా అండ్ ఆర్డర్ నుంచి ఇందులోకి రాగానే సాధారణంగా ఏమనుకుంటారంటే అందరూ ఇది ఒక పనిష్మెంట్ పోలీస్ స్టేషన్. మీ బ్యాచ్మెంట్స్ అందరూ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటారు. అవును సార్. ఫోకల్ పోలీస్ స్టేషన్లో మీరు నాన్ ఫోకల్. ఇక్కడ ఏముంటుంది రాబాయ్ అని అనుకున్నారా? లేదు, ఇక్కడ కూడా ఛాలెంజ్ని ఫేస్ చేసి మీ మార్క్ని చూపిద్దామని వచ్చారు? 100% సార్. ఇక్కడ ఏమీ లేదు అనడానికి ఏమి లేదు సార్. లేకుంటే జీఆర్పీని ఎందుకు పెడతారు ఇక్కడ?
ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ పోస్టే అవసరం లేదు, ఏం లేకుంటే ఇక్కడ ఏదో ఉంది అనేది అందుకనే ఇక్కడ పోస్ట్ ఇచ్చారు దానికి. సార్ ఇక్కడ నేను వచ్చినాక అబ్జర్వ్ చేసింది, నేను 2021 జూన్లో రిపోర్ట్ చేశాను ఇక్కడ. 6 months అప్పుడే అయిపోయింది 2021. ఆ 2021లో కోవిడ్ కూడా నడిచింది ఆ టైంలో. అది అయిపోయిన తర్వాత ఓన్లీ 6 months ఉంది. ట్రైన్స్ కూడా అప్పుడు కోవిడ్ టైంలో పెద్ద ఫ్లో కాలేదు. ఒక్కసారిగా తగ్గిన తర్వాత ట్రైన్స్ అన్నీ బాగా ఫ్లో అయినాయి. ట్రైన్స్ ఎప్పుడైతే ఫ్లో అయినాయో మళ్ళీ అఫెన్సెస్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే ఓకే ఎలా ఉంటుంది అబ్బాయి ఇక్కడ దొంగతనం అంటే క్లూలెస్ నుంచి క్లూలోకి పోవాలి కదా, ఎలా ఉంటుంది అని చూస్తే లక్కీగా సార్ మీరు నమ్మరు, ఒక నోటోరియస్ క్రిమినల్ని పట్టుకున్నాము. ఒక బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోడిని, బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోడు ఉమేద్ అలీ జిన్నా అతని పేరు, హైదరాబాద్ నుంచి. అతని గురించి ఇన్ఫర్మేషన్ తీసి నీట్గా సెర్చ్ చేస్తే అతని దగ్గర మేము 67 తులాల బంగారు రికవరీ చేశాం. ఒకటే ఫస్ట్ బాలే 6 పడిపోయింది. 6 ఎస్. ఎలా పడిపోయిందంటే సార్ నీట్గా విత్ ప్రూఫ్ వాడు రిజర్వేషన్స్ ఎవ్రీథింగ్ టాలీ చేసుకొని వాడు ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం మ్యాపింగ్ చేసుకొని కొట్టేస్తాం. ఎలా అండి ఒకసారి చెప్పండి ఆపరేషన్ సార్. కంప్లైంట్ ఎవరు సార్? కంప్లైంట్ కాదు, డైరెక్ట్గా మేము ఇక్కడ కంప్లైంట్ ఆల్రెడీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ కేసెస్ రిపోర్ట్ అయిన తీసుకున్నారు, డేట్స్ అవన్నీ తీసుకున్నాము అన్నమాట. డేట్స్ అన్నీ నోట్ చేసుకున్నాము, ఏ ట్రైన్లో జరిగాయి ఆ ట్రైన్ నోట్ చేసుకున్నాము. సరే టేక్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ఆల్ దోస్ ట్రైన్స్, రిజర్వేషన్ అన్ని కలెక్ట్ చేస్తాము. రిజర్వేషన్స్ కలెక్ట్ చేస్తే ఒక కామన్ నేమ్ కనబడుతుంది ప్రతి చోట. అంటే ఒకసారి జిన్నా అని ఉంటుంది, ఒకసారి ఉమేద్ అని ఉంటుంది, ఒకసారి హుస్సేన్ అని ఉంటుంది, అట్లా డిఫరెంట్. ఏజ్ గ్రూప్ 25 years అది కామన్ ఉంది. సో కామన్ ఉంది. మేము కలెక్ట్ చేసింది కూడా 20 నుంచి 30 years ఏజ్ వరలోనే తీసుకున్నాం. నంబర్ సిమిలర్గా కనబడుతుంది అని చెప్పి చూస్తే ఏ నెంబర్ అయితే వాడు ఇచ్చాడో ఆ నెంబర్ నాట్ వర్కింగ్ అని వస్తుంది. రైట్. సో ఫేక్ నెంబర్ ఇచ్చాడు వీడు, రెగ్యులర్ నెంబర్ ఇవ్వకుండా ఫేక్ నెంబర్ ఇచ్చాడు, ఎవడు వీడు అని చెప్పి మొత్తం ఆరాధిస్తే మా దాంట్లో ఇప్పుడు రైల్వేలో ఒక సిస్టమ్ ఉంటుంది సార్, అడ్వాన్స్ బుకింగ్ కూడా మేము తెలుసుకోవచ్చు. వాడు గతంలో రిజర్వేషన్స్ చేసుకొని తిరిగిన ప్రాంతము ప్లస్ అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా తెలుసుకోవచ్చు. ఈ నంబర్ నుండి నేను ఇక్కడ ప్రయాణం చేస్తాను విషయం మీకు తెలిసిపోద్ది. ఏ నంబరు ఈ ఫోన్ నంబర్ మీద ఈ వ్యక్తి అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఏమైనా చేయించుకున్నాడా అవన్నీ చూస్తే లక్కీగా వాడు ఒక రోజు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. వాడిని ఇక్కడే రాయచూరు దగ్గర దింపుకున్నాము వాడిని. మీరు సేమ్ ట్రైన్లో జర్నీ చేశారా? మొత్తం వాడిని నెట్వర్క్ తీసుకొని మేము ఇక్కడ గుంతకల్ ఎక్కారా? నేను గుంతకల్ ఎక్కాము. గుంతకల్ ఎక్కేసి ఆర్పిఎఫ్ మేమంతా కలిసి ప్లాన్ చేసుకొని పలానా A1 కోచ్లో పలానా సీట్ నెంబర్లో వాడు కూర్చొని ఉన్నాడు. ఓకే. ఆ ఫీచర్స్ ఎలా చెప్పి మీరు మీరు అన్నట్లు A1లో 15లో ఉన్నాడు అనుకుందాం సార్. మాకు పేరు ఉంది, ఏజ్ ఉంది, ఫోన్ నెంబర్ ఏది పనిచేయట్లో అది ఉంది. ఈ పేరుతో మేము ఏమైనా చేసుకోవచ్చు. నేనున్నాను అనుకోండి, లేదు నా టికెట్ వేరే వాళ్ళకి అమ్మాను అనుకోండి, సింగిల్ అఫెండర్ కదా సార్ ఇతను. ఓకే. వేరే ఆప్షన్ ఎక్కడ ఉందంటే సింగిల్ అఫెండర్ ఇతను. టీసీ దగ్గరికి పోయి ఈ పేరు గల వ్యక్తి ఎక్కడున్నాడు అంటే చెప్పేస్తాడు అతను, పలానా A1 కోచ్లో పలానా బర్త్లో ఉన్నాడు అక్కడ చెప్పేస్తే ఇమ్మీడియట్గా అక్కడికి పోయాము. నీ పేరు ఉమేద్ అలీ జిన్నా కదంటే అవును నేనే సార్ అన్నాడు, రా బయటికి అని చెప్పి. ఏం ఆర్భాటం చేయలేదు సార్, హ్యాపీగా మేము ఏం చెప్పాలో వాడు అన్నీ కన్ఫెస్ అయినాడు. కొద్దిగా రికవరీ విషయంలో ఇబ్బంది పెట్టాడు. ముందు తమిళనాడుకి తీసుకుపోయినాడు, చెన్నైకి పోతే అక్కడ రికవరీ కొద్దిగా ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ కాదు సార్ హైదరాబాద్లో మేజర్ రికవరీ. వాడు నేటివ్ కూడా నేను హైదరాబాదే. ఓకే. హైదరాబాద్లో మేజర్ రికవరీ అంటే అక్కడికి వెళ్ళేసి మొత్తం రికవరీ చేసుకొని వచ్చేసాం. అక్కడ వెళ్ళారు, రికవరీకి వెళ్ళారు మీరు? సాధారణంగా లాండ్ ఆర్డర్ పోలీసులు వెళ్తే రికవరీ లోకల్ పోలీసుల ద్వారా వెళ్తారు, ఇస్తారు. అవును. జీఆర్పీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక చులకన భావం ఉంటుంది. ఆ రైల్వే పోలీసు ఇచ్చేవాళ్ళు వాడికి ఏమి ఇద్దామలే అన్న భావనలు ఉంటారు. మరి రికవరీ ఎలా వసూలు చేశారు మీరు? సార్ రైల్వేని మీరు అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడచ్చు, లేదా ఎక్కువ చేసి కూడా మాట్లాడచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఈడ కనుక కేసులు పెడితే నువ్వు అయిపోతావు చూడని చెప్తే ఎవడన్నా కూడా కొద్దిగా ఫంక్ అవుతాడు. హైదరాబాద్లో ఎక్కడ రికవరీ అయింది మీరు నమ్మరు సార్. పాత బస్తీ ఏరియాలో, పాత బస్తీ చార్మినార్కి దగ్గరగా ఉన్న ఒక అతి చిన్న గోల్డ్ షాప్ అది. అక్కడ వాడు ఆ ప్రాపర్టీని అంతా డిస్పోజ్ చేస్తే వాడిని లిఫ్ట్ చేయడానికి కూడా మేము, అంటే కామాఫ్లేజ్ అంటారు దీన్ని, మేము కూడా ముస్లిం డ్రెస్ వేసుకొని, ఆ డ్రెస్సెస్ వేసుకొని టోపీ పెట్టుకొని అతని షాప్లో పోయి అవి ఇవి మాటలు చెప్పి సలాం వాలేకుం వాలేకుం అస్సలాం అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకొని అవన్నీ చెప్పి సినిమాటిక్గా తీసుకొచ్చాం బయటికి. తీసుకొచ్చిన తర్వాత వాడు ఈజీగా చూస్తేనే ఈ వ్యక్తిని చూస్తేనే కన్ఫెస్ అయినాడు. ఈ వ్యక్తిని చూస్తేనే అర్థమైపోయింది ఎవడు వీడంటే, సార్ పలానా దొంగ సార్ అన్నాడు. సరే గుడ్, ఏం మరి అంటే సార్ ఇచ్చాడు సార్ ప్రాపర్టీ, అయిపోయింది. అంతేగాని ఫోన్ చేసి జరుగుతాయి సార్, అవన్నీ జరుగుతాయి. అయినా కూడా రైల్వే కేసుల్లో వేలు పెట్టడానికి భయపడతారు కదా సార్. మొత్తం రికవర్ అయింది, మొత్తం రికవర్ 600 చేస్తున్నాడు అడిగారా? మెయిన్ సార్ వాడు ఏం వచ్చేసి దుబాయ్కి వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ కొద్దిగా ఫ్యామిలీలో కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి, డబ్బులు లేవు. సో
మనిషి చూడడానికి చాలా స్మార్ట్గా ఉంటాడు, ఎవడు అసలు ముద్ద అని అనుకోడు, అఫెండర్ అనుకోడు, నీట్గా స్మార్ట్గా షేవ్ చేసుకుంటాడు, షూ వేసుకుంటాడు, ఎవరిని టార్గెట్ చేయాలో వాడిని టార్గెట్ చేసుకొని వాడిని ప్రాపర్టీ కొట్టేసుకొని దిగేస్తాడు. ఓకే, ఈ లైన్ ఎందుకు ఇచ్చుకున్నాడు? ఈ లైనే కాదు సార్, వాడు మొత్తం మీరు నమ్మరు, నెల్లూరు, రేణిగుంట, కేరళ, తమిళనాడు ఈ ఏరియాలంతా దొంగతనం చేస్తాడు. వాడు 15 days టూర్ కొడతాడు. 15 days హైదరాబాద్ వదిలేస్తే మళ్ళీ తిరిగి సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసుకొని 15 daysకి వాడి చేతిలో ప్రాపర్టీ. ఒకవేళ హ్యూజ్ ప్రాపర్టీ కనుక దొరికితే ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్కి పోతాడు, ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. అంటే సరిపోదా డబ్బులు? ఇంత ఎన్ని చేసినా ఇన్ని ట్రైన్లు కొట్టినా ఆవిడకి? లేదు సార్, ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు కొట్టేసాం దొంగతనము, లాట్ ఆఫ్ మనీ దొరికింది, అయిపోయింది, మళ్ళీ కావాలా? సో ఇది ఈజీ యాక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు వదులుతాను ఆ ప్రాసెస్? ఓకే, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? వాడు ఇప్పుడు అంటే కేసు ట్రయల్ నడిచింది, అంతా అయిపోయింది, దాదాపు సంవత్సరం రోజులు లోపలే ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళినాడు నెక్స్ట్? వాడి మీద వాచ్ ఏది ఉంది? వాచ్ 100% ఉంది సార్. ఇల్లు మార్చేశాడు, అంత లొకేషన్ తెలిసిపోయింది కాబట్టి అంత లొకేషన్ మార్చాడు. అయినా వన్ ఫోన్ నెంబర్ ట్రాకింగ్లో అయితే ఉంది. అదేలేండి. తర్వాత సార్ బాగా ఇంకా గుర్తుండే కేసు సార్ నెక్స్ట్ సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు అని చాలా ఇప్పుడు సార్ చెప్పారు. ధర్మవరం దగ్గర ఒక కేసు చెప్తున్నారు మీరు, అందులో కన్విక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ కేసు సార్ అది. అంటే మానవ పాయింట్ ఆఫ్ వ్యూలో, హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు, కానీ అలాంటి సంఘటన జరిగింది. ఒక ప్రెగ్నెంట్ లేడీని ఒక నోటోరియస్ ఏమంటారంటే సెక్షువల్ పర్వర్టెడ్ ఫెలోస్ ఉంటారు కదండి, వాళ్ళు కొద్దిగా కొంతమంది అంటే ఒక వ్యక్తి ఒకే అఫెండరు, అంటే మేము రాకముందు జరిగింది ఇన్సిడెంట్ ఇది. అదే బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ వెళ్తూ ఉంటే డోర్ పక్కన నిల్చొని ఆమె ట్రైన్లోనే మిడ్నైట్ ఆ టైంలో ఆమెను బయటికి పుష్ చేసినాడు. అయ్యో, ఆమె ప్రెగ్నెన్సీ కూడా పోయింది అనుకుంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆర్నమెంట్స్ కోసము అండ్ సమ్ అదర్ థింగ్. అది పాపం ఆమె చాలా అసలు చాలా హైలైట్ అయింది సార్ కేసు అది. అప్పుడు మోహన్ ప్రసాద్ సార్ అని చెప్పి సిఏ గారు ఉన్నారు అప్పుడు ధర్మవరంలో, అండ్ రమేష్ బాబు అని చెప్పి మన రమేష్ బాబు సార్ అని చెప్పి తిరుపతి డిఎస్పీ ఉన్నారు. ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఆ కేసుని. ఇమ్మీడియట్లీ వాడిని పట్టేసుకున్నారు, వాడిని రిమాండ్ పెట్టినారు. ఇప్పుడు 14 years కన్విక్షన్ పడింది వానికి. సూపర్. వాడు అంత ఈజీగా దొరికాడు సార్? అంత ఈజీగా దొరకలేదు సార్, పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. దాదాపు 7-8 days వాళ్ళు వదిలేశారు, ఇంకా మొత్తం ఫీల్డ్లో తిరుగుతున్నారు. వినుకొండ అనే ప్రాంతంలో దొరికాడు వాడు. అది ఎక్కడో సీసీ కెమెరాలో వన్ ఫుటేజ్ రంగు కలర్ షర్ట్ బట్టి క్యాచ్ చేసినాడు. వాడు ఆ కన్ఫెస్ కూడా అయినాడు, ఆ కేసు అది ఒప్పుకున్నాడు. ఆమె కూడా వీడే అని చెప్పేసి అలాంటి మంచి క్లాసిక్ కేసు. అంటే చెప్పేది ఏమన్నా సార్, రైల్వే ప్యాసింజర్స్ ఎంతసేపు డబ్బులు నగలు తీసి పెట్టుకునేదే కాకుండా మిడ్ నైట్లో దయచేసి యూరినల్స్కి పోయేటప్పుడు ఒక్కరు మాత్రం పోవద్దండి. మరి ఎలా సెక్యూరిటీ అంటే ఇప్పుడు వాకిళ్ళ దగ్గర ఎవరు వెయిట్ చేస్తుంటారు, ఎవరు క్యాచ్ చేయలేరు కదా సార్. వాడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏదైనా చేస్తారు. అంటే ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళు మేల్ ఆర్ ఫిమేల్ ఒంటరిగా మాత్రం యూరినల్కి వెళ్ళకూడదు సార్. అంటే అవకాశం ఇప్పుడు ఒకరే ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పదు, కానీ ఎందుకన్నా మంచిది కొద్ది ప్రికాషన్స్ తీసుకొని, అంటే 9 o'clockకి 10 o'clockకి మనం ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని అర్లీ మార్నింగ్ వరకు కొద్దిగా పేషెన్స్తో ఉండి మరి మార్నింగ్ అవర్స్లో పోతే అప్పుడు అందరూ తిరుగుతుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు సార్. 1 గంటకి 2 గంటలకి. కానీ వాష్రూమ్కి వస్తున్నప్పుడు ఆల్రెడీ డోర్ దగ్గర కొంతమంది ఉంటారు. అవును సార్. మరి అప్పుడు ఏం చేయమంటారు? అది సార్, అది టైమింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పేది మిడ్ నైట్లో అనవసరంగా మనం అంటే ఆ టైంలో మిడ్ నైట్లో మనం లేచిపోయేటప్పుడు వాడు ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని ట్రై చేస్తాం. రైట్. ఆ టైం కాకుండా అర్లీగానే ముందే పోయి చేయడము, లేదా వాటర్ తక్కువ తీసుకోవడము. అంటే ఇవన్నీ మేము చెప్పొచ్చో లేదో తెలియదు కానీ సార్, పర్వాలేదు. బట్ ఎందుకు చెప్తున్నాము అంటే ఛాన్సెస్ అది జరగడానికి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇది కొద్దిగా ఈ ఒక్క రోజు జర్నీ జాగ్రత్త తీసుకుంటే మంచిదే కదా అని చెప్పి ఆ పాయింట్. అది ఓకే. తర్వాత ఇంకోటి చెప్తున్నారు సార్, ట్రైన్ సిగ్నల్ ట్యాంపరింగ్. సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది వెరీ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ. దీన్ని ఎలా చూస్తారంటే సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఈక్వల్ టు మర్డర్ కేసు మాత్రం చూస్తారు. రైల్వే మర్డర్ కేసు అంటే ఆర్పిఎఫ్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు దాన్ని. ఎందుకంటే సార్ మెకానిజంని కట్ చేయడం. ట్రైన్ ఒక 70-80 కిలోమీటర్ల స్పీడ్లో పోతూ ఉంటుంది, దాన్ని సడన్గా ఆపాలి అంటే అది ఒక మెకానిజం వాడు డిఫెక్ట్ చేస్తే మొత్తం ఏదైనా జరగవచ్చు ట్రైన్కి. ఆ ట్రైన్లో ఎంతోమంది ప్రయాణం చేస్తుంటారు, వాడు సడన్గా ఏదైనా జరగరాని జరిగితే మొత్తం ట్రైనే కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అంత సీరియస్గా తీసుకుంటారు ఆ కేసు. ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఆర్పిఎఫ్ తీసుకుంటారు, జిఆర్పి తీసుకుంటారు, ఇద్దరం తీసుకుంటాం సార్. జిఆర్పి వచ్చేసి వాళ్ళ చైన్లు లాగే కేసు మేము ఇన్వాల్వ్ అవుతాము. ఆ సిగ్నల్ని కట్ చేసే కేసు మాత్రం ఆర్పిఎఫ్ వాళ్ళు కేసు కడతారు. ఏ సెక్షన్ పెడతారండి అందులో? సార్ వాళ్ళు వచ్చేసి 174 రైల్వే యాక్ట్, 174 రైల్వే ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళు దాని మీద సిగ్నల్ సబోటేజ్ అని చెప్పి ఈక్వల్ టు మర్డర్ కేసు, వాళ్ళకి ఈ మర్డర్ కేసుతో సమానం.
ప్రాపర్టీ విషయంలో. మనకి చైన్ స్నాచింగ్స్ లాగుతారు కాబట్టి మనం రెగ్యులర్ రాబరీ కేసులు అవి కట్టుకుంటాం. అయితే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరున్నారంటే సార్ బాగా యాక్టివ్గా మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో షోలాపూర్ అనే ప్రాంతంలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా సమ్మర్ టైంలో బయలుదేరతారు. కరెక్ట్గా ఈ వర్షాలు తక్కువ ఉన్న టైంలో బయలుదేరేసి ఒక పాయింట్ని చూజ్ చేసుకుంటారు వాళ్ళు మ్యాపింగ్లోనే. గుంతకల్ అయితే చేయరు జంక్షన్. గుంతకల్ పక్కన ఏదైతే చిన్న రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్ని చూజ్ చేసుకుంటారు. ఆ రైల్వే స్టేషన్కి లోకల్ ట్రైన్లో ముందే పోయి చేరుకుంటారు. లోకల్ ట్రైన్లో చేరుకున్న తర్వాత దిగి అక్కడ మనుషులు ఎవరు దిగని ప్రదేశం కాబట్టి అక్కడే భోజనాలు అవన్నీ తెచ్చుకుంటారు, తినేస్తారు. అక్కడ నుంచి ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్ళి ఒక సిగ్నల్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ని చూసుకొని ఈ పాయింట్ మనం కొడతాం ఈరోజు అని చెప్పి డిసైడ్ అయిపోయి కొట్టేస్తారు. ఎప్పుడైతే సార్ సిగ్నల్ని వైరింగ్ ఉంటుంది ఆ వైర్ని కట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ పన్న సిగ్నల్ రెడ్లోకి మారుతుంది. రెడ్లోకి మారిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్గా ట్రైన్ ఆగాల్సిందే. లోకో పైలట్ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనివ్వడు బండిని, అది క్లియరెన్స్ వచ్చేంత వరకు. ఈ టైంలో ఏం చేస్తారు, ఒక్కసారిగా స్లీపర్ కోచెస్లో రష్ అయిపోయి లోపలికి పోరు సార్ వాళ్ళు. మనిషి మీద మనిషి ఎక్కుతాడు, దాన్ని హ్యూమన్ ల్యాడర్ అంటారు. మనిషి పైన మనిషి ఎక్కేసి చేతులు పెట్టి ఎట్లా పడితే అట్లా ఎన్ని చైన్లు లాగాలంటే అన్ని చైన్లు లాగేస్తారు. అలాంటి సంఘటన మాకు మెయిన్ స్లీపర్ కోచెస్లోనే చైన్లు లాగేది. చైన్ స్నాచింగ్ జరిగేదంతా కూడా స్లీపర్ కోచెస్లోనే ఎక్కువగా జరుగుతాయి. అది ఎవరికి జరుగుతాయంటే సార్ కిటికీల దగ్గర లేదా డోర్కి దగ్గర ఎవరికైతే రిజర్వేషన్ అయిందో లేడీస్కి వాళ్ళనే టార్గెట్ చేసి ఈజీగా దిగేస్తారు. వాళ్ళకి బండి ఎంత స్పీడ్లో పోతుంది అనేది అనవసరం, లాగేస్తారు, దిగేస్తారు. సార్ ఈ విధంగా ఎంతమంది గ్యాంగ్ ఉంటారండి సార్ షోలాపూర్లోనా? సార్ మీరు ట్రైన్కి అటాక్ చేసేప్పుడు సిగ్నల్ 4 to 5 మెంబర్స్. రెండు వైపులు కొడతారా? రెండు వైపులో కొడతారు సార్, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లయినా ఒకసారి వాడు ఇలా తొంగి, ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగింది, తొంగి చూసేలోపు అక్కడ కనబడాడు, వాడు కింద నుంచి వెళ్ళి అవతల పక్క కొట్టేస్తారు. మరి అవతల నుంచి చూస్తే మళ్ళీ ఇటువైపు వచ్చేసి అటు పక్క కొడతారు. అట్లా 3-4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అట్లా అంటే నేను వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, 14/22 క్రైమ్ నెంబర్. అది 2022 ఏప్రిల్ 8వ తేదీ జరిగింది. మే 8కి దొంగలు పట్టుకున్నాం. ఎలా? వీళ్ళది ఆల్రెడీ కేసులు తమిళనాడులో రిపోర్ట్ అయినాయి. సేమ్ మీరు ఎంఓ అన్నారు కదా ఇందాక, మోడస్ ఆపరండి అని. ఇదే నేర విధానం ఎవరికుందని స్టడీ చేస్తే తమిళనాడులో ఒక గ్యాంగ్ ఉంది, షోలాపూర్లో ఒక గ్యాంగ్ ఉంది. ఈ షోలాపూర్ గ్యాంగ్ వాళ్ళు తమిళనాడులో వాయిదాకు పోయి వస్తున్నారు. ఆ రోజు వాయిదాకు పోయి వస్తున్న రోజు వీళ్ళు మూమెంట్ కనబడింది నాకు. కనబడితేనే మీరు నమ్మరు సార్, ఎగ్జాక్ట్ 2 నకిలీ చైన్, అంటే వాళ్ళు లాగినారు ఎక్కడ గూడూరు దగ్గర చైన్ స్నాచింగ్ చేసినారు. తిరిగి షోలాపూర్ పోతుంటే గుత్తిలో దింపుకున్న వాళ్ళు ఇద్దరిని. గుత్తిలో రెడ్ హ్యాండెడ్గా దింపుకొని చూస్తే వాళ్ళ దగ్గర చైన్లు దొరికినాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికిన సిగ్నల్ ట్యాంపరింగ్ అఫెండర్స్ వాళ్ళు పార్దీ గ్యాంగ్. వీళ్ళు పార్దీ అని చాలామంది ఉన్నారు సార్ షోలాపూర్లో. దగ్గర 100 నుంచి 150 మంది పార్దీ గ్యాంగ్స్ ఉన్నారు. సరే, పార్దీ గ్యాంగ్ అనగానే అది యాక్చువల్గా మధ్యప్రదేశ్కి, మహారాష్ట్రకి, ఛత్తీస్గఢ్కి ఇవన్నీ బార్డర్లో ఉంటారు. రాజస్థాన్, గుజరాత్ ఆ సరౌండింగ్స్ ఉంటారు ఎక్కువ. వాళ్ళందరూ ట్రైబల్. వాళ్ళు ఒకవేళ అటాక్ చేసి హెడ్ మీద కొడతారు, అక్కడ చంపేస్తారు. వాళ్ళకి అంతా ట్రైబల్ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి. మీరు రికవరీకి వెళ్ళినప్పుడు కానీ అరెస్టెడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగేది చాలా భయంకరంగా అనిపిస్తుంది. కొంతమంది ఆఫీసర్లు ఆ భాష కూడా నేర్చుకున్న ఆఫీసర్ కూడా ఉంటారు అందులో. మీరు అటువంటి నటోరియస్ గ్యాంగ్ని ఎలా పికప్ చేశారు సార్? మాకు ఆ రోజు జరిగిన అఫెన్స్లో 4 ఉన్నారు. 4 అఫెన్స్లో 2 ఆల్రెడీ మేము ట్రైన్లో దింపేసుకున్నాము. అఫెన్స్ చేసి వాయిదా వస్తుంటే ఇంకా 2 లిఫ్ట్ చేయాలి. ఇంకా 2 లిఫ్ట్ చేయాల్సిన సంఘటనలో మీరు అన్నట్టుగా నా పైన ఒక చిన్న అటెంప్ట్ జరిగింది. వాడిని పట్టుకొని ఎప్పుడైతే పోతామో అందరూ ఒక కత్తి ఉంది. వాడు ఆల్రెడీ స్టాప్ చేయడానికి వచ్చేసాడు మా దగ్గరగా. మేము అక్కడ టాక్టిక్గా బిహేవ్ చేసాము, మనం ఏదో పట్టుకొని వచ్చేసాం. లక్కీగా ఏం జరగలేదు. ఇంకొక అఫెండర్ని దాదాపు ఒక 6 నెలల తర్వాత పట్టుకున్నాము. వాడిని కూడా ఒక సినిమాటిక్ స్టైల్లో ఇక్కడ తుల్జాపూర్ అనే ఏరియా, శక్తిపీఠం ఉన్న ఏరియా, కరెక్ట్గా అమ్మవారి గుడి కాడ వాడిని పట్టుకోవచ్చు. ట్రాకింగ్ సార్, మేడం గారు వచ్చినప్పటి నుంచి, మన ఎస్ఆర్పి మేడం, చౌడేశ్వరి మేడం గారు వచ్చినప్పటి నుంచి టాస్క్ ఓరియంటెడ్ ఉంటుంది. వర్కాలిక్ వదలరు, ఖచ్చితంగా పని చేయాల్సిందే, తిరగాల్సిందే, పోవాల్సిందే. దట్ ఈస్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే సార్, మీరు సిగ్నల్ ట్యాంపరింగ్ అన్నారు. అదే ఎంఓ కాకుండా ఇంకొక ఎంఓ కూడా కనిపిస్తుంటుంది. ఉన్నాయి సార్, చాలా ఎంఓస్ ఉన్నాయి సార్, రకరకాల ఎంఓస్. రూపాయి కాయిన్ పెట్టి ఏ విధంగా వాళ్ళు దీన్ని సిక్కా గ్యాంగ్ అంటారు సార్. సిక్కా గ్యాంగ్ అంటే, సిక్కా అంటే కాయిన్. ఆ కాయిన్ని రైల్వే ట్రాక్కి గ్యాప్ ఉంటుంది సార్, ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కొద్దిగా డిస్టెన్స్లో. అది ఏదో సమ్మర్ టైంలో రాడ్స్ ఎక్స్టెన్షన్ హీట్ వల్ల కొద్దిగా పెద్దగా అయితే కాబట్టి జాయిన్ అయితే దాని తర్వాత వీలు పోతుంది అన్నట్టు పెట్టింటారు దాన్ని. కానీ అక్కడే ఒక మెకానిజం పెట్టింటారు. అక్కడ ఎప్పుడైతే ఒక కాయిన్ని ఆ 2
జాయింట్ల మధ్యన పెడితే కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ కాయిన్ని పెడతారు. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ ఆల్రెడీ ట్రైన్ పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆ సిక్ అని పెట్టాడో అది ఆటోమేటిక్గా గ్రీన్ కాస్త రెడ్లోకి మారుతుంది. అది ఆ ప్రాక్టికల్గా కూడా చూసాం మేము. చూస్తే కరెక్ట్గా మారిపోతుంది అది. ఎందుకు అంటే ఇంటర్లింక్ అలా ఉంటుంది, దాని మెకానిజమే అలా ఉంటుంది. ఎప్పుడైతే రెడ్లోకి మారిపోతుందో ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ ఆగిపోయినప్పుడు ఆ సిక్కా గ్యాంగ్ ఆల్రెడీ 5-6 మంది ఉంటారు. పోవడం, స్లీపర్ కోచెస్లో ఎక్కడం, చైన్ స్నాచింగ్ చేయడం.